కూటమిలో చేరింది, ఇండియా కూటమిలో చేరితే అక్కడేమైంది, 2 సీట్లు వచ్చినాయి సిపిఎం పార్టీకి. పక్కకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో ఆయన కూడా ఏ కూటమిలో లేకుండే ఆయన కూడా ఓడిపోయింది. ఇక్కడికి వస్తే తెలంగాణలో మనం కూడా ఓడిపోయినాం. కొద్దిగా పక్కకు పోతే ఒరిస్సా, అక్కడ బిజు జనతాదళ్ 5 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నవీన్ పట్నాయక్ గారు ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రిగా కొట్లాడిన ఎన్నికలు, ఆయనకు కూడా ఒక్క పార్లమెంట్ సీట్ వచ్చింది. కొద్దిగా పైకి పోతే ఉత్తరప్రదేశ్, అక్కడ బహుజన్ సమాజ్ పార్టీ కూడా ఇండియా కూటమిలో లేదు, ఎన్డీఏ కూటమిలో లేదు, స్వతంత్రంగా పోటీ చేస్తే వాళ్ళకు కూడా 1 సీటు కూడా రాలే. కొద్దిగా పక్కకు పోతే పంజాబ్ లా అకాలీదళ్ కూడా ఏ కూటమిలో లేకుండే వాళ్ళకు కూడా 1 సీటు కూడా రాలే. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, ఈ దేశంలో ఎన్నో బలమైన పార్టీలు, అకాలీదళ్ గాని, బీఎస్పీ గాని, బీజేడీ గాని, సిపిఎం గాని, వైఎస్ఆర్సీపీ గాని, వాళ్లతో పాటే మనకు కూడా మొన్న ఎదురు దెబ్బ తగిలింది తప్ప మన పార్టీకే ఏదో జరగకూడదు జరిగిందనేది ఏమీ లేదు. కానీ ప్రజలు ఇప్పటికే ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటా ఉన్నారు. మీరు చూస్తున్నారు, మన పిల్లలు, నిరుద్యోగులు ఎవరైతే నమ్మినరో కాంగ్రెస్ పార్టీ మాట, రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి అశోక్ నగర్ హైదరాబాద్ లో ఎక్కడైతే కోచింగ్ సెంటర్లు ఉంటాయో అక్కడికి పోయి బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చిండు. కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని అబద్ధం చెప్పిండు. 1,60,000 ఉద్యోగాలు నింపిన ప్రభుత్వాన్ని బదనాం చేసిండు. ఇంకొక 40,000 ఉద్యోగాలు ప్రాసెస్ లో ఉంటే అవేవి జరగలేదంటే అబద్దాలు చెప్పి పిల్లలకు తీయటి పుల్లటి మాటలు చెప్పిండు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంవత్సరంలో అన్నాడు. మరి ఇప్పుడు పిల్లలు రోడ్డు ఎక్కిండ్రు ఆల్రెడీ. ఉస్మానియా యూనివర్సిటీలో, ఇతర యూనివర్సిటీలలో ఇప్పటికే ఆందోళనలు చాలు అయినాయి. గాంధీ హాస్పిటల్లో ఒక తమ్ముడు, మోతీలాల్ నాయక్ అనే ఒక తమ్ముడు నిరాహార దీక్ష చేస్తుంటే తన్ని అక్కడికి వెళ్లి ఉరికిచ్చిండ్రు, ఎలగొట్టిండ్రు.